హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయింది కదండి. ఒక 6 రెసిపీస్ అనమాట. ఇవి డిన్నర్కి లాగా కూడా మీరు చేసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నేను డిన్నర్ రెసిపీస్ అని అయితే తమ్నైల్ పెట్టాను. యాజ్ యూ విష్, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా హెల్తీ, అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగా వచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ మండే అండ్ థర్స్డే వీడియోస్ అయితే వస్తాయి కదా, ఫుల్ లెంత్ వీడియోస్ అయితే. ఇంకా మొన్న లాస్ట్ థర్స్డే పెట్టిన వీడియో మీకు తెలుసు కదా, 100 రూపీస్ ఛాలెంజ్ అని. 100 రూపీస్లోనే ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఫుల్ డే హెల్తీ మీల్ ఎలా చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోకి లావణ్య గారు, కుసుమ గారు కామెంట్ చేశారనమాట. ఏంటంటే ఇలాంటి వీడియోస్ 100 రూపీస్ ఛాలెంజ్ వీడియోస్ అంటే ఫుల్ డే హెల్తీగా 100 రూపీస్లోనే ఎలా తినాలి అని వీడియోస్ చేయండి అని కామెంట్ చేశారనమాట. ఒకరైతే ఫుల్ 100 డేస్ 100 వీడియోస్ చేయమని చెప్పారు. ఒకరైతే రెగ్యులర్గా ఇలాంటి పోస్ట్ చేస్తూ ఉండండి అని చెప్పారనమాట. నేను వీలైనంత వరకు కూడా 100 డేస్ ఛాలెంజ్ అని కాదు కానీ అప్పుడప్పుడు ఫుల్ డే హెల్తీ మీల్ రెసిపీస్ ఇలా బడ్జెట్లో పెడుతూ ఉంటాను. ఎందుకంటే మొత్తం అదే కంటెంట్ పెట్టలేను. ఎందుకంటే మన ఛానల్ కంటెంట్ ఏంటంటే ఓన్లీ కుకింగ్ రెసిపీస్ మాత్రమే కాకుండా హౌస్ వైఫ్కి రిలేట్ అయ్యే ప్రతి వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. అంటే నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి, హౌస్ వైఫ్ ఎలా ఉండాలి, ఏమేం చేసుకోవచ్చు అనేసి అన్ని కంటెంట్ అంతా కూడా నేను మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఒక్క కుకింగే 100 డేస్ నేను ఛాలెంజ్ పెట్టేసాను అనుకోండి. మన మిగతా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అదే మనీ సేవింగ్ టిప్స్ కానీ, మోటివేషన్ కానీ, ఆర్గనైజేషన్ ఐడియాస్, ఇలాంటివన్నీ కూడా టిప్స్ నచ్చి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మనకి రెగ్యులర్గా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు కదా మనం ఓన్లీ కుకింగ్ వీడియోసే పెడితే. అందుకని మీరు అడిగినవి కూడా పెడుతూ ఉంటాను. అలాగే రెగ్యులర్ మన కంటెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా పద్మా గారండి చాలాసార్లు అయితే కామెంట్ చేశారు, ఏవైనా స్టిచ్చింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ ఐడియాస్ ఉంటే చెప్తూ ఉండండి అని. నాకు స్టిచ్చింగ్ వచ్చి కానీ మరీ అంత చెప్పేంత కాదండి. కాకపోతే మీకోసం నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను. కాకపోతే ఎడిట్ చేయడానికి టైం కుదరటంటే ఈ వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ వీడియో మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట. నేనైతే రికార్డ్ చేశాను ఆల్రెడీ. అంటే 34, 36 సైజు ఉండేవాళ్ళు ఈజీగా ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేసుకుంటే సెట్ అయిపోతుందని చెప్పి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి రికార్డ్ చేసి పెట్టుకున్నాను. కానీ అసలు ఎడిట్ చేయడం కుదరట్లేదండి, సారీ అండి. మీరు కూడా 36 అనే చెప్పారు, ఆ మెజర్మెంట్ అయితే సరిపోతాయి. వీలైన తొందరగా నేనైతే పోస్ట్ చేయడానికి చూస్తానండి. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే. నేను లేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట నాకు ఆ టాపిక్ మీద. స్టిచ్చింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ అంటే మనకి ఏదైనా చేసామంటే చెప్పేంత పర్ఫెక్షన్ ఉండాలి కదా. మరీ అంత కరెక్ట్గా మీకు అర్థమైనట్టు చెప్పగలనా లేదా అని ఒక డౌట్. ఇంకా తొందరలోనే ఆ వీడియో పోస్ట్ చేస్తాను, ఏమీ అనుకోవద్దు లేట్ అయినందుకు పద్మ గారు. ఇప్పటి వరకు నేను ఏం చేశాను అనేది వీడియోలో అయితే చెప్పలేదు కదండి, కాకపోతే స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు నేను చేస్తుంది టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ సూప్ అండి. చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని మష్రూమ్స్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, మిగతావి ఏంటంటే పేస్ట్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఒక కడాయి పెట్టుకుని కొంచెం బటర్ వేసుకోండి. మష్రూమ్ సూప్కి బటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సూప్ చిక్కదనం రావడం కోసం 1 స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి బటర్లో బాగా వేగాలండి, అప్పుడే మనకి మంచిగా పచ్చివాసన ఏమీ లేకుండా ఉంటుంది. తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మనకి కన్సిస్టెన్సీగా సరిపడా పాలు వేసుకోండి. పాలు నీళ్ళు కలిపి 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా పర్లేదు, పూర్తిగా మీరు పాలతో చేసుకోవాలనుకున్నా పర్లేదు. నేను కొంచెం నీళ్ళు వేసుకున్నాను, మిగతావి పాలు వేసుకున్నాను. ఈ 2 కూడా కొంచెం వేడెక్కుతాయి కదా. ఈలోగా మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ పాలలో కలుపుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా తర్వాత మనం ముందుగా కొన్ని మష్రూమ్స్ అయితే వేయించిన తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం ఉడుకుతునేటప్పుడు కొంచెం మిరియాల పొడి అనేది మనం వెల్లుల్లి ఉల్లి వేగించుకున్నాను చూడండి, అప్పుడే కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే ఒక 4-5 మిరియాలు వేసుకొని వేగించుకొని పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మిరియాల పొడి ఉంటే లాస్ట్లో ఇలా మిరియాల పొడి వేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇందులో ఫైబరు, ప్రోటీను, బి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. చక్కగా మనం వారంలో ఒకసారి అనేది తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. థర్డ్ రెసిపీ చాలా హెల్దీ అండ్ న్యూట్రిషనల్ రెసిపీ అనమాట. ఇది ఓట్స్ అలాగే రాగి పిండితో చేసుకుంటాం. అందులోనూ మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని చేసుకునే మంచి రెసిపీ అనమాట. నేను దీనికోసం కొంచెం ఓట్స్ తీసుకొని అవి ఇలా పౌడర్లో మిక్సీ కొట్టుకున్నాను. తర్వాత 1 కప్పు రాగి పిండి తీసుకొని అందులో తురుముకున్న క్యారెట్, బీట్రూట్, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ముందుగా ఉడికించుకొని కొంచెం తురుముగా చేసుకున్న బంగాళదుంప, కొంచెం జీలకర్ర,
కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ అనేవి మీ చాయిస్ అండి, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. ఆకుకూర కూడా వేసుకోవచ్చు. పాలకూర కొంచెం లైట్గా వేడి నీళ్ళు 1 నిమిషం పాటు తీసేసి అది పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోండి. యాష్ గార్డ్ కూడా చాలా మంచిది. ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. మొత్తం వీటన్నిటిని కూడా పిండిని మొత్తం ఫస్ట్ వాటర్ వేయకుండా జస్ట్ మనకి ఆ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కదా, వాటితోనే మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. తర్వాత అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసాం అనుకోండి, మంచిగా సెట్ అవుతుంది. ఇంకా నేను ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వీటితో చిన్న చిన్న బాల్స్గా చేసి రొట్టెలా ఒత్తుకోవాలన్నమాట. దీన్ని ఏంటంటే చపాతీలాగా మనం రోల్ చేసేద్దాం అనుకున్నాం అనుకోండి, మొత్తం కూడా అంటుకుపోతుంది. అలా చేయకూడదు, ఎందుకంటే ఇది రాగి పిండితో చేసినాం కదా, అలా అవ్వదనమాట. మీ దగ్గర అరిటాకు అవైలబుల్గా ఉంటే అరిటాకు మీద వేసుకొని చక్కగా ఒత్తుకోండి. నా దగ్గర అరిటాకు లేదనమాట, అందుకే నేను ఈ ఓట్స్ కవర్ ఉంటే దాన్నే కట్ చేసి ఇంకా వాడుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చిన సైజు మరీ పల్చగా ఒత్తుకోకండి, ఇంకా విరిగిపోద్ది అనమాట. ఇంకా మీకు నచ్చిన సైజులో ఇలా చిన్నగా ఇలా ఒత్తుకొని చేస్తాను. మరీ లావుగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా మందంగా ఒత్తుకోండి. దానిపైన కొంచెం నేనైతే నువ్వులు వేస్తున్నాను. నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని కొంచెం నువ్వులు మనం వేసుకునేటప్పుడు కవర్ పైన కొంచెం నువ్వులు వేసుకోండి. ఆ క్లిప్ నేను చూపించలేదు. దానిపైన పిండి పెట్టి ఒత్తుకొని పైన కూడా కొంచెం నువ్వులు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే బయట కాలుతుంది కానీ లోపలంతా కూడా అంత బాగా కుక్ అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి, చాలా మంచిది. దీనికి స్పెషల్గా వేరే సైడ్ డిష్ కూడా అవసరం లేదు, ఒట్టిగానే తినేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే మీకు నచ్చిన కర్రీతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి, మనందరికీ తెలిసిందే కదా. సోయా చంక్స్ అంటారు, ఇంకా ఎక్కువగా అయితే మనందరికీ తెలిసింది మిల్ మేకర్ అంటుంటాం. మిల్ మేకర్ ఏంటంటే ఎక్కడైతే అక్కడ దొరుకుతుంది, చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది, కానీ చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. మనం దాన్ని తక్కువగా చూస్తుంటాం కానీ వారానికి ఒకసారైనా తినడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట. ఈరోజు అయితే ఈ మిల్ మేకర్తో మనం టేస్టీ అండ్ హెల్తీ మంచి పరాటా అయితే చేసుకుందాం. దీనికోసం నేను చపాతీని మనం మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చపాతీ కోసం కలుపుకుంటామో అలాగే గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనం మిల్ మేకర్ దేనికోసమైనా ఏ వంటకి చేయాలన్నా కూడా తప్పకుండా దాన్ని ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాతే చేయాలి కదా. నేను ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి అవి చల్లగా అయిన తర్వాత నీళ్ళంతా కూడా డ్రైన్ చేసి ఇంకా మిక్సీ జార్లో ఇలా పేస్ట్లా చేసుకున్నాను అనమాట, కోర్సులా. అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా మనకు వేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకా మీకు వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, పొటాటో మీ ఇష్టం అనమాట, మీకు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆలూ పరాటా ఎలా చేసుకుంటాం ఇలా స్టఫ్ పెట్టుకొని ఇవి కూడా అంతే. చపాతీని చిన్న బౌల్లో చేసుకొని మనం చపాతీ కోసం ఎంతైతే పిండి ముద్ద తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో అంతే సైజులో మనం పెట్టుకున్న లోపల స్టఫ్ కూడా తీసుకుంటే మనకి ఎక్కడ కూడా బ్రేక్ అయిపోకుండా స్టఫ్ అనేది బయటకు వచ్చి కూడా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం నీట్గా మనం పిండి ఎక్కువగా వేసుకొని ఒత్తుకున్నాం అనుకోండి, స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. నీట్గా మీరు ప్యాన్ పైన లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని ఇంకా కాల్చుకొని తినేయడమే. నేనైతే మామూలుగా ప్లెయిన్ చపాతీ అయితే ఏవైనా కర్రీస్ అవి చేస్తుంటానండి. ఇలాంటి ఏవైనా స్టఫ్డ్ వెరైటీస్ చేసినప్పుడు జస్ట్ పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, జీరా పౌడర్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని తినేస్తాను. అది నాకైతే చాలా నచ్చింది అనమాట, హాయిగా కూడా ఉంటుంది, అంటే ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తుంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు నేను చెప్పలేదు, ప్లీజ్ ఒకసారి ఇప్పటివరకు చూసారు కదా రెసిపీస్, మీకు ఏదో ఒకటి నచ్చినా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి నెక్స్ట్ వీడియోని అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకొక హెల్తీ రెసిపీ అండి, ఇవి మిల్లెట్స్ అనమాట. ఇవైతే నేను సామలు తీసుకున్నాను. వీటిని ఎప్పుడైనా మనం కుక్ చేసుకునే ముందు ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టడం మస్ట్ అండి. అలా నానబెట్టి చేసుకుంటేనే వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి, ఇంకా వాటిలో ఉండే మంచి పోషక గుణాలు కూడా మన బాడీకి అందుతాయి అనమాట. ఈరోజు నేను మంచిగా వెజిటేబుల్ మిల్లెట్స్ ఉప్మా చేస్తున్నాను. దీనికోసం మనం ఎలాగా ఉప్మా చేసుకుంటాం అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉంటాయి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, కొంచెం కావాలనుకుంటే జీడిపప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత
ఇంకా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేగిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఏవి మీకు నచ్చుతాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో కొన్ని క్యాప్సికము, కొన్ని క్యారెట్, అలాగే కొన్ని స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. నాకైతే స్వీట్ కార్న్ ఇష్టం అనమాట. నేను ఎందులో వేసుకున్నా నాకు స్వీట్ కార్న్ చాలా ఇష్టం. పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని అన్నీ వేగించుకోండి. అన్నీ వేగిన తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసుల వరకు కూడా మనం నీళ్ళు తీసుకోవచ్చు అనమాట మిల్లెట్స్కి. నేను మిల్లెట్ రెసిపీస్ అన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాను కదండి. ఇందులో కొంతమంది కామెంట్ చేశారనమాట, మిల్లెట్స్ కొంచెం డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, అంటే గ్యాస్ ఇష్యూ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది అనేసి. దానికి కారణం ఏంటంటే మిల్లెట్స్ని మనం సరిగ్గా నానబెట్టకపోవడం అనమాట. ముందుగా 6 to 8 అవర్స్ నానబెట్టుకోలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకు దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇంకా చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. మన పూర్వీకులు ఫస్ట్ తినేది రైస్ కంటే ముందు ఈ మిల్లెట్సే తినేవారనమాట. ఇప్పుడు ఏంటంటే మిల్లెట్స్ అంతరించిపోయి మనం రైస్కి బాగా అలవాటు అయిపోయాం. కానీ ముందు మనం తినే ఫుడ్ అయితే అసలు మిల్లెట్స్ అండి. అప్పట్లో మిల్లెట్స్ తిని మన పెద్దవాళ్ళందరూ గట్టిగా ఉక్కుల్లో ఉండేవాళ్ళు అనమాట. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరూ తినడానికి ట్రై చేస్తున్నారు, కానీ అంత ఎక్కువ కాదు. కనీసం నెలలో అయినా 1-2 సార్లు అయినా మనం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంక ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ వేసుకొని ఉప్మాలా దగ్గర పడినంత వరకు కూడా ఇలా ఉంచేసామంటే మనకి సేమ్ ఉప్మా చూడడానికి పెద్ద రవ్వ ఉప్మా చేసుకుంటాం చూడండి, బెన్సీ రవ్వ ఉప్మా అలాగే ఉంటుంది. మిల్లెట్స్ అంటే టేస్టీగా ఉండదు, ఏదో పేషెంట్స్ తింటారు అనుకోకండి. ఇవి కూడా మంచిగా మనం చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే బెన్సీ రవ్వ ఉప్మా ఉంటుంది చూడండి, అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనమైతే లాస్ట్ రెసిపీకి వచ్చేసాం. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అనమాట. మనం రెగ్యులర్గా చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వీడియో మనీ సేవింగ్ టిప్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేయమంటారో వద్దా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా మనీ సేవింగ్ వీడియోస్ చేయండి అని చెప్పి నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందుకని చెప్పి నాకు కూడా ఎలాంటి టాపిక్స్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే మన లేడీస్కి, అందులోనూ ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్కి మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఫ్యూచర్ అవసరాలకి చాలా ఉపయోగపడతాయి అనమాట. అందుకని నేను అలాంటి కంటెంట్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాను. మీలో ఎంతమంది ఆ టాపిక్ వీడియో చేయమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన రెసిపీలోకి వచ్చేద్దాం. నేనైతే ఈరోజు ఎగ్తో ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట. ఒక 3 ఎగ్స్ తీసుకొని ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఎగ్ బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలని కూడా వేసుకోండి. లైట్గా క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చు. అది బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. మనం ముందుగా కలుపుకున్నాం కదా చపాతీ పిండి, దీన్ని చిన్న చిన్న చపాతీలా చేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే పొరలా వస్తుందని చెప్పి, లేదంటే ఇలా చూడండి ట్విస్ట్ చేసుకుంటారు పరాటా కోసం, ఇలా ట్విస్ట్ చేసుకొని రోల్ చేసుకుంటారు, అలా చేసుకున్నా పర్లేదు. ఇలా అయినా కారలేదు అంటే ఎక్కువగా పొరలు మనం చేసుకుంటే ఎక్కువగా మనకి బాగా పొంగుతుందని చెప్పేసి అనమాట. దీన్ని మంచిగా మనం ఇలా రోల్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్, అందులో మనం ఇది డిప్ చేసుకోవాలన్నమాట. మొత్తం మునిగేంత వరకు కూడా. మీరు కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాం అనుకోండి, పెద్ద బౌల్లో వేసుకోండి, చిన్న బౌల్లో కాదు. మీ సైజుని బట్టి మీరు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. ఇది ఇంకా వేడి ప్యాన్ మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పైన కూడా కొంచెం ఎగ్ మిక్స్ అనేది వేయండి, బాగుంటుందన్నమాట. ఇంకా 2 వైపులో కూడా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో మనం ఎగ్ రోల్ చేసాం కదండి, ఎగ్ రోల్ కంటే కూడా ఇదే ఈజీ, అలాగే మనకు టేస్ట్ వస్తుంది. దీంట్లోకి ఏవైనా కెచప్లు నేను ఇంట్లోనే హోమ్ మేడ్ చేశాను, మీకు తెలుసు కదా. ఇంట్లోనే మనం హ్యాపీగా టమాటో కెచప్ అలాగే సోయా సాస్ అన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం చేసుకోవచ్చు. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారండి. అందులో ఒకరు హేమలత గారు రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉంటారు. హేమలత గారు మీరు చెప్పిన రెసిపీ అయితే గోంగూర మిల్ మేకర్ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాయండి. రెసిపీస్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ ఒక్కటి నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.